టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. విశ్వ రహస్యాలను ఛేదిస్తున్నారు. చంద్రుడిపై చంద్రయాన్ను విజయవంతంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఏఐతో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. కానీ సమాజంలో మాత్రం కుల జాడ్యం వేయటం లేదు. మన దేశం ఎంత వేగంగా డెవలప్ చెందుతున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుల బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. మాట వినలేదని ప్రేమ వివాహాలు చేసుకున్నారనే ఇష్యూలపై కుల బహిష్కరణలు చేస్తున్నారు. కానీ పెద్దపల్లి జిల్లాలో ఓ భూమి విషయంలో కుల బహిష్కరణ చేయడం కలకలం రేపుతోంది. వాళ్లు ఎవరు చెప్పినా వినలేదు. ఆఖరికి కుల పెద్ద చెప్పినా పెడచెవిన పెట్టారు. ఇక అంతే, తన మాటనే ధిక్కరిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు ఓ పెద్ద మనిషి. ఇంతవరకు ఎవరూ ఇలా చేయలేదని, ఎంత ధైర్యం ఉంటే ఎదురిస్తారని బెదిరించాడు. అయినా కొమరయ్య కుటుంబం అదరలేదు, బెదరలేదు. తగ్గేదిలే అంటూ ధైర్యంగా నిలబడ్డారు. తన మాటకే ఎదురు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఇంతకీ వాళ్లు చేసిన తప్పేమీ లేదు. భూ వివాదం ఆ కుటుంబాన్నే కుల బహిష్కరణకు గురిచేసింది. వారితో ఎవరూ మాట్లాడొద్దని, వారి పొలాలకు ఎవరూ పనులకు వెళ్లకూడదని హుకుం జారీ చేశాడు. అంతేకాదు, ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేయించాడు. తెలియక ఎవరైనా ఇంటికి వస్తే వారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. కావాలనే కక్షగట్టి తమను దారుణంగా అవమానించారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కుల బహిష్కరణ చేశారని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన పలమారు కొమరయ్య, అతని కుటుంబీకులు మనస్తాపానికి గురయ్యారు. ఓ భూమి వివాదం విషయంలో తన కొడుకుకు సంబంధం ఉందని గ్రామానికి చెందిన పెద్ద మనిషి రామస్వామి బెదిరించాడు. తమతో ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారని మనోవేదనకు గురయ్యారు. 2 రోజుల క్రితం ఇంట్లో మల్లన్న పట్నాలు వేయడానికి బంధువులను పిలిపించుకున్నామని వారిని బెదిరించాడు కుల పెద్ద మనిషి. ఒగ్గు కళాకారులను బెదిరించడంతో వారు పట్నం వేయకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరయ్య కుటుంబీకులు జూలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కొమరయ్య పొలం పనులకు కూడా ఎవరూ రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడినా 10,000 జరిమానా విధిస్తామని ఇంటింటికి చెప్పించారు పెద్ద మనిషి రామస్వామి. మేము పట్నాలనే వేసుకున్నాం, దేవునికి వేసుకున్నామని ఒగ్గుళ్ళు వచ్చి వేసినాక రామస్వామి వచ్చి బంద్ చేసిండు. వాళ్ళని బంద్ పెట్టినాక వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి ఒగ్గు పలకలు అన్నీ తీసుకొని పోయి సగం కొట్టినాక ఎట్లా తీసుకుపోతామని అడిగిన గుంజుకున్నా. అంటే మమ్మల్ని మీరు కులం పెద్ద మనిషికి చెప్పలేదట అన్నారు. అంటే మేము కులంలో ఏమని తీసేసిరు, మాకు దగ్గర వాళ్ళే మాట్లాడగలేరు, మేము ఎట్లా పోయి చెప్పాము అని చెప్పినా కూడా ఆయన ఇంట్లో వేయలేదు. పెద్ద పెద్దోళ్ళ నుంచి వెళ్ళి ఫోన్లు చేసిరు, గొల్ల సంఘంలో నుంచి వెళ్ళి గొల్ల వేసే పెద్ద గొల్లోళ్ళు చేసిరు, పట్నం ఇష్టలు చేసిరు, వేరే ఊరు నుంచి వెళ్ళి అత్తామని. వాళ్ళు అత్తామని వేస్తామని అంటే కూడా వీళ్ళు ఛాయిస్ ఇయ్యలేదు. వాళ్ళకు కూడా ఇయ్యకపోతే సపడే కూకున్నాం. ఇక మా బోనం మేము బోనం పెట్టుకున్నాం. మా పక్కింటి వాళ్ళకి మా చిన్న మామయ్యలకు కార్డు వచ్చింది గొల్లల నుంచి వెళ్ళి. ఆ కార్డు ఆడ పెట్టి తలుపులకు పెట్టిరు, వాళ్ళు లేనేలేరు. పెట్టినాక మళ్ళీ సాకలైన వచ్చి చెప్పిండు. ఆ సాకలైన కూడా మాకు చెప్పలే. ఈ మంగళైన పొద్దున వచ్చింది పెళ్లికి రమ్మని చెప్పడానికి. మా అత్తమ్మల ఇంటికి వచ్చింది, మా ఇంటికి మాత్రం రాలే. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు కొమరయ్య కుటుంబ సభ్యులు. పెద్ద మనిషితో మాట్లాడి కుల బహిష్కరణను ఎత్తివేయాలని కోరుతున్నారు.